వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మంత్రి అనేది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మన జిల్లాకు రావడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ పెరగొండ పట్టణంలో రద్దీగా ఉండడం జరిగింది. కియా పరిశ్రమ వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ట్రాఫిక్ వచ్చింది. ఈ సందర్భాన్ని పరిష్కరించుకొని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్న ఆ రోజుల్లో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో 2018లో మంజూరు చేయించడం జరిగింది ఇక్కడ బ్రిడ్జ్. కానీ నత్తనడక నడుస్తూ ఈ రోజుకి ఈ బ్రిడ్జ్ అనేది పూర్తి మరి పీరియడ్ లో ఆ రోజు నేనే శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ మంజూరు చేయించడం జరిగింది. అది ఈ రోజు మన సోమన్న గారి పెద్దల ముఖ్యత హస్తాలతో ఈ రోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. బ్రిడ్జ్ మనందరికీ ఒక శుభదాయకమైన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అవుతానే మన భావితరాల భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకంతో మనమందరం ఎన్డీఏ కూటమికి ఓటేసి ఈ రోజు అత్యంత మెజారిటీతో మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలిగాం. అదే నమ్మకంతో ఈ రోజు ఇది ఒక మంచి ప్రభుత్వం అనడానికి ఇది ఒక నిదర్శనం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు ఒక పక్క పోలవరం పనులు మొదలైనాయి, ఒక పక్క అమరావతి పనులు మొదలైనాయి. ప్రతి గ్రామంలోనూ కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా పల్లె పంటల మొదలైన విషయం మనందరికీ తెలుసు. ఒక పక్క సెంట్రల్ నుంచి గత 5 సంవత్సరాల్లో ఏం చేశారో తెలుసు. కానీ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గా మారిపోతుందన్న విషయాన్ని ఇది ఒక దిద్దుచి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క నరేంద్ర మోడీ గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మన విజన్ లీడర్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే నియమాన్ని ప్రమాణ స్వీకారం చేసిన నుంచి మన రాష్ట్రం అభివృద్ధి బాటలో జరుగుతుంది. సార్ సోమన్న సార్, మీరు చాలా పెద్దలు. మా పెనుగొండ అంటే మా సత్యసాయి ముందు అనంతపురం జిల్లా అంటే చాలా కరువు ప్రాంతం సార్. సాగునీరు లేవు, పరిశ్రమలు లేవు. 14-19లో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న మా మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ లీడర్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, త్రాగునీరు తేవాలి, సాగునీరు తేవాలి, పరిశ్రమలు తేవాలని చెప్పి ఇక్కడ కియా లాంటి పరిశ్రమలు తెచ్చిన ఘనత మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మేము తాగునీరున్నా, సాగునీరున్నా, ఈ రోజు పరిశ్రమలు ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి దశ దిశ. అదే విధంగా ఇంకొక చరిత్ర కూడా ఉంది సార్ మా పెద్దకొండకు. శ్రీకృష్ణదేవరాయలు గారి 2వ రాజధానిగా ఇక్కడ ఒక చరిత్ర ఉంది. 365 టెంపుల్స్ ఉన్నాయి. ఇది ఒక టూరిజం ప్లేస్ గా మార్చాలని మీ అందరి ఆశీర్వాదంతో మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇక్కడ ప్రతి రోజు ఒక గుడికి వెళ్ళొచ్చు సార్, అంత చరిత్ర కలిగిన మా పెనుగొండ. కాబట్టి మరికొన్ని ఎందుకంటే సామాన్యమైన పేదల నుంచి విఐపి వరకు కోరుకునే ప్రయాణం ఒక రైలు ప్రయాణం కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం సార్. ಬಾಧ್ಯತೆ ಕೊಡ್ತೀವಿ. 9,135 ರೂಪಾಯಿಗಳಲ್ಲಿ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಆಂಧ್ರ ಸರ್ಕಾರಕ್ಕೆ ಹಿಂದೆ ಇದ್ದಂತ NDA ಸರ್ಕಾರ 10 ಪಟ್ಟು ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದಲ್ಲದೆ ಅನೇಕ ಅಭಿವೃದ್ಧಿ ಕೆಲಸಗಳನ್ನ ನಾವು ಈಗಾಗಲೇ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದೇವೆ. 3,000 ಕಿಲೋಮೀಟರ್ ಈಗಾಗಲೇ ಎಲೆಕ್ಟ್ರಿಫಿಕೇಶನ್ ಆಗಿದೆ, ಡಬ್ಲಿಂಗ್ ಆಗಿದೆ. ಅದೆಲ್ಲ ಅಲ್ಲದೆ ಜನರಲ್ ವರ್ಕ್ಗೋಸ್ಕರ ಇದೆಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಜನಗೊಂಡ ಏನಿದೆ ಹಿಂದೂಪುರ ತಾಲೂಕು, ಹಿಂದೂಪುರ ಜಿಲ್ಲೆ ಕಾನ್ವೆಂಟ್ ಸೇರ್ಪಿಕೆ ಸುಮಾರು ಕೋಟಿ ರೂಪಾಯಿಗಳನ್ನು ಖರ್ಚು ಮಾಡಿ ಈಗಾಗಲೇ ಮಾಡಿದ್ವಿ. ಎಷ್ಟೆಷ್ಟು ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ಇನ್ನು 2 ವರ್ಷದಲ್ಲಿ ಎಲ್ಲ ಉಳಿದಿರ್ತಕ್ಕಂಥ ಕೆಲಸವನ್ನು ಮುಗಿಸ್ತೀವಿ. ಸನ್ಮಾನ್ಯ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರು ರಾಷ್ಟ್ರದ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರನ್ನ 3ನೇ ಬಾರಿಗೆ ಪ್ರಧಾನಿ ಆಗಬೇಕು ಅಂತ ಮೊದಲು ಒಂದು ಸಂದೇಶವನ್ನು ಕೊಟ್ಟವರು ಸನ್ಮಾನ್ಯ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು. ಹಾಗಾಗಿ తెలుగుదేశం ಮತ್ತು ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷ ಒಂದು ರೀತಿಯ ಅಣ್ಣ ತಮ್ಮ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡು మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.